కానీ నా కొడకల్లారా ఇంతకన్నా ఏం చేస్తారా? బీజేపీ నేతలపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై అనంతపురంలో జేసీ ట్రావెల్స్ బస్సు దగ్ధంపై వివాదాస్పద వ్యాఖ్యలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇంతకన్నా ఏం చేస్తారా? చేతకన్నా కొడకల్లారా, అరే కొడకల్లారా అని అనకూడదు, వాళ్ళని కించపరిచినట్టు అవుతుంది. అంతకంటే తక్కువ మాట ఏదైనా ఉంటే ఆ పదం వాడచ్చు అంటూ బీజేపీ నాయకులపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహంతో ఊపారు. అనంతపురంలో గురువారం ఉదయం అగ్ని ప్రమాదానికి గురైన జేసీ ట్రావెల్స్ బస్సు దగ్ధం ఘటనపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ నాయకులు బస్సును కాల్చివేసి ఉంటారన్న అనుమానాన్ని బలపరుస్తాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పట్టణం తన నివాసంలో గురువారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ రెడ్డే మేలు గదరా మంచోడు, నా ట్రావెల్స్ బస్సులు నాపాడు, అంతేగాని మీలాగా కాల్చలేదురా అంటూ బీజేపీ నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతకుముందు ఉదయం అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆగి ఉన్న జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్కి చెందిన బస్సు దగ్ధమైంది. బస్సును తగలబెట్టారా లేక ప్రమాదానికి గురైందనే అంశంపై దర్యాప్తు జరుగుతుంది. సుమారు 15 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు అగ్నిమాపక శాఖ అధికారులు అంచనా వేశారు. గతంలో రవాణా శాఖ బస్సులను సీజ్ చేయడంతో అక్కడే నిలిపిన్నాయి. ఇక ఈ ప్రమాదవశాత్తు లేదా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటుందని ట్రావెల్స్ మేనేజర్ అనంతపురం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ గురువారం రాత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం బస్సు ప్రమాదం కుట్రపూర్తంగా జరిగినట్టు ఆరోపించడం సంచలనంగా మారింది. నిజానికి జమ్మలవాడ నియోజకవర్గంలోని ఆర్టీపీపీలో ఫ్లై యాష్ రవాణా విషయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డికి మధ్య ఇటీవల తీవ్ర వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసింది. అప్పట్లో వీళ్ళిద్దరు పంచాయతీ సీఎం వరకు వెళ్ళింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలను ఉద్దేశించి ప్రభాకర్ రెడ్డి విమర్శించుండొచ్చు అని తెలుస్తుంది. అతను బీజేపీ అనలేదు, బీజేపీ అన్నటువంటి కోణాలు ఇంకోటి ప్రభుత్వం బీజేపీది కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఇది. ఇంకోటి ఆదినారాయణ రెడ్డి తగలబెడితే ఆదినారాయణ రెడ్డినే మాట్లాడాలా, దీంట్లో సంథింగ్ ఏదో నడుస్తుంది. ఆ జేసీ ప్రభాకర్ రెడ్డి తిడుతుంటాడు కానీ ఎవరిని తిడుతున్నారు డైరెక్ట్గా చెప్పి తిడితే సరిపోయేది. లేకపోతే సిలికా దున్నేద్దామిక అంటూ